అణువులో అణువును మహత్తును నేనే, విచిత్రమైన విశ్వమును నేనే, పురాతనుడను పురుషుడను ఈశుడను హిరణ్మయుడను శివరూపుడను నేనే అయి ఉన్నాను అంటూ పరమాత్మయే చెప్పినట్లుగా ఈ ఉపనిషత్తులో మనకు గోచరిస్తుంది. ఆత్మ ద్వంద్వముల రూపంలో కనిపిస్తున్నప్పటికీ అది సమస్త ద్వంద్వాతీతమనిన భావనను కూడా ఉపనిషత్తులు చెప్పినాయి. కఠోపనిషత్తు ఇలా అంటున్నది: స్లో ఆసీనో వ్రజతి దూరం శయనో యాతి సర్వతః కస్తం మదామదం దేవం మదన్యో జాతుమర్హతి. కదలకుండా కూర్చొనియున్నప్పటికీ ఎంతో దూరం పోతుంది. ఒకచోట పడుకొని ఉన్నప్పటికీ ప్రతి చోటకు పోతుంది. భోగములను అనుభవిస్తున్నప్పటికీ వాటిని అంటకుండా వాటికి అతీతంగా ఉండేటటువంటి తేజోవంతమైన ఈ ఆత్మను నేను తప్ప ఇంకెవరు గ్రహించగలరు? ఉపనిషత్తులలోని ఇదే భావన పురాణకాలంలో బ్రహ్మమునకు గల సాకార సగుణరూపముగాను నిరాకార నిర్గుణరూపముగాను నిర్ణయింపబడింది. భగవంతునకు సగుణ నిర్గుణరూపములు రెండూ ఉన్నాయనిన భావనకు ఉపనిషత్తులలోని ఈ భావనలే మూలములు. ప్రపంచపు పరిధిలోకి దిగి వచ్చినప్పుడు అఖండమైన ఆత్మ ఖండముగా గోచరిస్తుంది. రూపములతో ఉన్నట్లు కనిపిస్తుంది గాని దానికి రూపం లేదు. రూపం లేనట్లుగా అనిపిస్తుంది గాని సమస్త రూపములు దానివే. శ్రీరామకృష్ణులిలా అంటారు: ఎవడు రూపసహితుడో వాడు రూపరహితుడు కూడా. భక్తుని ఇష్టమును బట్టి నిరాకార బ్రహ్మము ఒక ఆకారమును ధరించి ఇష్టదేవతా రూపంలో అతనికి దర్శనమిస్తుంది. మనోసాధన స్లో మనస్థం మనమధ్యస్థం మధ్యస్థం మనవర్జితం మనసా మన ఆలోక్య స్వయం సిద్ధ్యంతి యోగినః. 31 మనస్సు మధ్యలో ఉన్నప్పటికీ మనస్సుకు అతీతుడైయున్నాడు. మనస్సుతో మనస్సును వీక్షించే యోగి దీని స్వయముగా సిద్ధింపజేసుకుంటాడు. బ్రహ్మము వాక్కులకు మనస్సుకు అతీతమని ఉపనిషత్తులు ఎన్నో చోట్ల చెప్పినవి. అయితే మనస్సుకు ఆధారముగా మనస్సుగా ఉన్నది కూడా బ్రహ్మమే. సర్వం ఖల్విదం బ్రహ్మ, ఈ ఉన్నదంతా బ్రహ్మమేనని కూడా ఉపనిషత్తులే చెప్పినవి. కనుక మనస్సుకు ఆధారముగా ఉంటూ ఆలోచనల రూపంలో ఉన్నదే మనస్సుకు ఆలోచనలకు అతీతముగా కూడా ఉన్నది. దీనిని తెలుసుకునే సాధన ఏమంటే మనస్సుతో మనస్సును వీక్షించడమే. అనగా తన ఆలోచనలకు సాక్షిగా ఉంటూ తానే వాటిని నిరంతరము గమనిస్తూ ఉండటమే. ఇది జ్ఞానమార్గ సాధనయని, నేతినేతి ఇది కాదు ఇది కాదు ఎనబడే సాధనయని చెప్పబడుతున్నది. యోగి అయినవాడు ఈ సాధన ద్వారా పంచభూతములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంభావములను ఒక్కొక్కటిగా త్రోసివేస్తూ వాటి నుండి విడివడి దూరంగా పోతాడు, దూరస్థుడవుతాడు. ఆ తరువాత మళ్లీ ఒక్కొక్క మెట్టుగా క్రిందకు దిగివస్తూ అవన్నీ తానేయని గ్రహిస్తాడు. ఇది ఇతీతి, ఇదే మార్గమనబడుతుంది. మొదటిలో దేనిని కాదని త్రోసివేసినామో చివరకు అదే సత్యమని తేలుతుంది. అప్పుడు సాకారము నిరాకారము సగుణము నిర్గుణము అన్నీ ఒకే బ్రహ్మమనిన సత్యము అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ఇది సాధన యొక్క చరమావస్థ. మానవుడు తన సాధన ద్వారా అందుకొనదగిన అత్యుత్తమమైన స్థాయి ఇదే. దీనినే ఉపనిషత్తులు వర్ణించాయి. శ్రీరామకృష్ణులు, రమణ మహర్షి, జిల్లెళ్లమూడి అమ్మగారు మొదలైన మహనీయులు దీనినే బోధించినారు. శూన్యసమాధి స్లో ఆకాశం మానసం కృత్వా మనః కృత్వా నిరాస్పదం నిశ్చలం తద్విజానీయాత్ సమాధిస్థస్య లక్షణం. 32 ఆకాశమును మనస్సుగా చేసి మనస్సును ఆధారరహితముగా చేసి నిశ్చలముగా ఉన్న స్థితినే సమాధి యొక్క లక్షణముగా గ్రహించు. మేఘములు లేకుండా శూన్యంగా నిర్మలముగా ఉన్న ఆకాశం వలె మనస్సును కూడా ఆలోచనారహితంగా చేసి నిశ్చలుడై స్థిరముగా ఆ స్థితిలో నిలిచియుండటమే సమాధి ఎనబడుతుంది. ఈ స్థితిని పొందటానికి ఆసన, ప్రాణాయామాది క్రియలు, ధ్యానాధారణాది సాధనలు సహాయకారులని గ్రహించాలి. స్లో యోగామూతరసం పీత్వా వాయుభక్షః సదా సుఖీ యమమభ్యస్యతే నిత్యం సమాధిర్మృత్యునాశకృత్. 33 యోగామూతరసమును త్రాగుతూ వాయుభక్షణం చేస్తూ ఎల్లప్పుడూ సుఖియై యమమును అభ్యాసం చేస్తూ నిత్యము సమాధిలో ఉండటం మృత్యువును నశింపజేస్తుంది. యోగమంటే జీవాత్మ పరమాత్మల కలయిక. అట్టి యోగస్థితిలో ఉంటూ గాలినే ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు కొంతమంది యోగులు. వారు ఆహారంపైన ఆధారపడరు.
యమమంటే యమము నియమములనబడే 10 విధములైన నిష్ఠలు. ఈ విధమైన జీవనమును గడిపే యోగి మృత్యువును అధిగమించగలుగుతాడు. ఇతరులు దానిని దాటలేరని శ్రీకృష్ణ భగవానుడంటున్నాడు. స్లో ఊర్ధ్వశూన్యమధశూన్యం మధ్యశూన్యం యదాత్మకం సర్వశూన్యం స ఆత్మేతి సమాధిస్తస్య లక్షణం. 34 ఊర్ధ్వములో, అధమములో, మధ్యలో ఈ మూడింటిలో శూన్యముగా, సర్వశూన్యముగా ఆత్మను చేయడం సమాధి యొక్క లక్షణము. తనలోపల బయట అంతటా శూన్యమును భావిస్తూ శూన్య సమాధిలోకి ప్రవేశించాలి. నేను అనిన స్పృహ కూడా అంతరించి శూన్యస్వరూపుడు కావాలి. ఇది శూన్య సమాధి యొక్క లక్షణమై యుంటుంది. రొట్స్లో శూన్యభావిత భావాత్మ పుణ్యపాపయః ప్రముచ్యతే. 35 ఈ విధముగా శూన్యమును భావిస్తూ అట్టి ఆత్మలో నిలిచి ఉన్నవాడు పుణ్యపాపముల నుండి ముక్తిని పొందుతాడు. ద్వంద్వములను అతిక్రమించినవాడే పుణ్యపాపములను దాటగలుగుతాడు, కర్మకు అతీతుడు కాగలుగుతాడు. ద్వంద్వాతీతమైన స్థితిలో అతడు నిలిచియుంటాడు. శూన్యమనున్నది కూడా ఒక భావనయే, ఒక స్థితియే. కనుక అది కూడా మనస్సు యొక్క పరిధిలోనిదే. సాధనా ప్రారంభములో ద్వంద్వములను దాటి శూన్యస్థితిలో ప్రవేశించాలి. ఆ తరువాత శూన్యమును కూడా దాటవలసి యుంటుంది. ఏమంటే అది కూడా ద్వంద్వముల పరిధిలోని భావనయే గనుక. పూర్ణ సమాధిస్లో అదృశ్యే భావనా నాస్తి దృశ్యమే తద్వినశ్యతే వర్ణమస్వరం బ్రహ్మ కథం ధ్యాయంతి యోగినః. 36 అర్జునుడనినాడు, శూన్యంలో భావన ఉండదు కదా, దృశ్యమే లేకుండా పోతుంది కదా. బ్రహ్మము వర్ణములు లేనిది, స్వరములు లేనిది అయినప్పుడు దానిని యోగులు ఏ విధంగా ధ్యానిస్తారు? ఏ ధ్యానముకైనా ఒక భావన ఆధారంగా ఉంటుంది. భావన ఉన్నప్పుడు దానికొక నామముంటుంది. నామము, రూపములు ఒకదానితో మరియొకటి ఎల్లప్పుడూ కలిసియే ఉంటాయి. రూపమున్న చోట నామముంటుంది, నామమున్న చోట రూపముంటుంది. శూన్యమనేది కూడా ఒక నామమే, ఒక రూపమే. కాకుంటే మానవుడు ఊహించగలిగిన అత్యున్నతమైన నిరాకార భావన శూన్యమే. కాని అది కూడా ఒక భావనయే. దానికి కూడా ఒక శబ్దముంటుంది. శబ్దమంటే దానికి వర్ణాక్షరములుంటాయి. అంటే అచ్చులు, హల్లులతో అది ఉచ్చరింపబడుతుంది. బ్రహ్మము ఇవేవీ కాదనినప్పుడు దానిని ధ్యానించడం ఏ విధంగా సాధ్యమవుతుందన్నది అర్జునుని ప్రశ్న. స్లో ఊర్ధ్వపూర్ణమత్పూర్ణం మధ్యపూర్ణం యదాత్మకం సర్వపూర్ణం స ఆత్మేతి సమాధిస్థస్య లక్షణం. 37 శ్రీకృష్ణ భగవానుడనినాడు, ఊర్ధ్వములో, అధమములో, మధ్యలో ఈ మూడింటిలో పూర్ణముగా, సర్వపూర్ణముగా ఆత్మను చేయడం సమాధి యొక్క లక్షణము. ఇంతకు ముందు చెప్పిన శూన్యభావనకు పూర్తిగా వ్యతిరేకమైన భావనను ఇప్పుడు బోధిస్తున్నారు. సర్వే సర్వత్రా నిండి పరిపూర్ణముగా ఉన్నదానిగా నీ ఆత్మను చేయి. ఇది పూర్ణ సమాధి ఎనబడుతుందని చెబుతున్నాడు. ఆత్మను శూన్యం గావించడం శూన్య సమాధి, పూర్ణము గావించడం పూర్ణ సమాధి. ఏది శూన్యమో అదే పూర్ణమని గ్రహించడం పరిపూర్ణ సమాధి. అనోరణీయాన్ మహతో మహీయాన్ అనిన మంత్రములోనూ, పూర్ణమదః పూర్ణమిదం అనిన మంత్రములోనూ ఉపనిషత్తులలో చెప్పబడినది ఇదే. సాలంబము, నిరాలంబము. స్లో సాలంబస్యాప్య నిత్యత్వం నిరాలంబస్య శూన్యతా ఉభయోరపి దుష్టత్వాత్ కథం ధ్యాయంతి యోగినః. 38 అర్జునుడనినాడు, సాలంబమేమో అనిత్యమని అంటున్నావు, నిరాలంబమేమో శూన్యము. రెండూ దుష్టములే అయినప్పుడు యోగులు ఏ విధముగా వీటిని ధ్యానిస్తారు? ఆలంబనమంటే ఆధారము. మనస్సు ఆధారసహితమైనప్పుడు అది సాలంబ సమాధి అవుతుంది. అంటే సవికల్ప సమాధి అని అర్థము. ఈ స్థితిలో మనస్సుకు ఒక ఆధారం ఉంటుంది. అదే మనస్సు పూర్తిగా నిరాధారమైనప్పుడు అది నిరాలంబ సమాధి అవుతుంది. ఈ స్థితిలో ఉన్న మనస్సుకు ఏ విధమైన ఆధారమూ ఉండదు. అయితే ఇక్కడొక మెలిక ఉన్నది. ఆధారంపైన ఆధారపడి యున్నది నిత్యం కాలేదు. అది ఎప్పటికైనా నశించవలసిందే. ఏమంటే సృష్టిలో ఏ ఆధారమూ శాశ్వతమైనది కాదు. కనుక అంతిమంగా చూచినప్పుడు అన్ని ఆధారములు అశాశ్వతములే. కనుక వాటిని ధ్యానించడం సరికాదు. అశాశ్వతమైన దానిని ధ్యానించి ప్రయోజనమేముంటుంది? మరొక వైపున నిరాలంబమనేది శూన్యమై ఉంది.
శూన్యమునెలా ధ్యానించడం? శూన్యమును ధ్యానించి ప్రయోజనమేముంటుంది? కనుక ఇది కూడా అసమ్మతమే. సాలంబమేమో అశాశ్వతం, నిరాలంబమేమో శూన్యం. ధ్యానమునకు రెండూ పనికిరానివే. సృష్టిలోని సమస్తము ఈ రెండింటి పరిధిలోనే ఉంటుంది. మరి యోగి అయినవాడు ఇక దేనిని ధ్యానించాలి అనునది అర్జునుని ప్రశ్న. స్లో హృదయం నిర్మలం కృత్వా చింతయిత్వాప్యనామయం అహమేవ ఇదం సర్వమితి పశ్యేత్పరం సుఖం. 39 శ్రీకృష్ణ భగవానుడనినాడు, హృదయమును నిర్మలం గావించి అనామయమును చింతించాలి. ఇదంతా నేనే యని చూడటమే పరమసుఖము. సాధన చేసేవాడు సాధకుడు. సాధన చేయకుండా చర్చ చేసేవాడు వాదకుడు. సాధకునికి చెప్పవచ్చుగాని వాదకునికి చెప్పలేము, చెప్పకూడదు కూడా. ఏమంటే వాదమే ప్రధానమైన వానికి సాధనాబలం లేదు కాబట్టి ఏమీ అర్థం కాదు. కనుక వానితో వాదన వ్యర్థమవుతుంది. అంతిమంగా తన యొక్క ఉత్తమోపదేశమును శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఇచ్చుచున్నాడు. హృదయం నిర్మలం కృత్వా చింతయిత్వాప్యనామయం అహమేవ ఇదం సర్వమితి పశ్యేత్పరం సుఖం. ఇవన్నీ వదిలిపెట్టు అర్జునా. ఒక్క మాట చెబుతాను విను. నీ హృదయమును నిర్మలంగా చెయ్యి. అనామయమును చింతించు. ఇదంతా నేనే యని ధ్యానించు. సాధనలో ఇదే ఆఖరి మాట అని బోధించినాడు. ఈ బోధలో 3 మెట్లున్నాయి. 1 హృదయం నిర్మలం కృత్వా, నీ హృదయమును నిర్మలం గావించు. హృదయమంటే ఏమిటి? అది మనకందరికీ తెలిసిన గుండెకాయ కాదు. హృదయమంటే లోమనస్సు, చిత్తము, అంతఃచేతనాని దీనికి పేర్లున్నాయి. నవీన పరిభాషలో చెప్పాలంటే సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అని అర్థము. మనిషిలోని కల్మషమంతా అక్కడే ఉంటుంది. దానిని ముందుగా శుభ్రం చేయాలి. మానవుడు ఇతరులకు బోధించాలని, లోకమును శుభ్రం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అది తెలివితక్కువ పని. అతడు ముందుగా చేయవలసింది ఆత్మబోధన, ఆత్మ ప్రక్షాళన. హృదయం నిర్మలం కృత్వా అనేది సాధనా సారాంశము. అన్ని సాధనల అంతిమసారం హృదయమును శుద్ధం గావించడమే. 2 చింతయిత్వాప్యనామయం, అనామయమును చింతించు అనునది రెండవ బోధన. అనామయమంటే ఏమిటి? ఆమేమనే పదమునకు దోషము, అసమానత, రోగము, అపరిపూర్ణత మొదలైన అర్థములున్నాయి. ఇవేవీ లేని స్థితి బ్రహ్మమే. దానిని నీ యొక్క శుద్ధమైన హృదయంతో ధ్యానించమని ఉపదేశము. 3 అహమేవ ఇదం సర్వమితి పశ్యేత్, కానవస్తున్న సమస్తము నేనే యని దర్శించు. ఇది 3వ ఉపదేశము. దీనిలో 2 సూక్ష్మములున్నాయి. 1 సర్వము నేనే యని యోగి ధ్యానించాలి. అప్పుడతడు సర్వమయుడవుతాడు, ద్వంద్వాతీతుడవుతాడు. 2 సర్వము నేనే, బ్రహ్మమే, శ్రీకృష్ణ భగవానుడే యని ధ్యానించాలి. అప్పుడు సర్వము భగవన్మయమే అవుతుంది. అప్పుడు కూడా యోగి ద్వంద్వాతీతుడవుతాడు. మొదటి ధ్యానంలో తన ఆత్మ సర్వమవుతుంది. రెండవదానిలో తన ఆత్మ సర్వవ్యాపి అయిన భగవంతునిలో కరగిపోతుంది. చివరకు ఒక్కచోటకే ఈ 2 మార్గములు యోగిని చేరుస్తాయి. లోకంలో 2 భావనలున్నాయి. 1 అంతా నాదే అనుకోవడము, 2 అంతా నేనే అనుకోవడము. మొదటి భావన అల్పమైనది, స్వార్థపూరితమైనది. అది అన్నిరకములైన దుహకములను కొనితెస్తుంది. లోకంలోని సమస్తములైన కష్టములకు, దుహకములకు అన్నింటికీ కారణం అంతా నాదే, నాకే అంతా దక్కాలి అనుకోవడమే. రాజులు, మహారాజులు, దేశదేశాలను జయించి కొల్లగొట్టినవారు అందరూ చివరకు మట్టిపాలైనారు. వారికేమీ మిగులలేదు. దీనికి భిన్నమైనటువంటి అంతా నేనే అనిన భావన అనల్పమైనది, అన్నింటినీ తనలో కలుపుకుంటుంది, స్వార్థమును దాటిపోతుంది. కనుక అది పరమసుఖమును అందిస్తుంది. భారతీయ మహర్షులు, మహనీయులు ఇటువంటివారు. వీరు పుణ్యాత్ములై, మహాత్ములై వెలసిల్లినారు. నారద మహర్షికి సనత్కుమారుషి చేసిన ఈ బోధనను ఛాందోగ్యోపనిషత్తు 7:23.1లో మనం చూడవచ్చు. యోవై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి భూమైన సుఖం భూమాత్వేవ విజిజ్ఞాసితవ్య ఇతి. ఓ నారదా! ఏది భూమమో, అనంతమో, అనల్పమో అదే సుఖము.
అల్పంలో సుఖం లేదు. భూమమే సుఖము. భూమమునే తెలుసుకో అని సనత్కుమారులవారు నారద మహర్షికి జ్ఞానబోధను చేసినారు. కనుక అల్పమైన భావనను వదిలిపెట్టి అనల్పమైన భావనను ధ్యానములో ఆశ్రయించాలి. అక్షరములు, బిందువు, నాదము. అర్జున ఉవాచ అర్జునుడనినాడు. స్లో అక్షరాణి సమాత్రాణి సర్వే బిందుసమాశ్రితా బిందుభిర్భిద్యతే నాదః స నాదః కేన భిద్యతే. 40 అక్షరములన్నీ మాత్రలతో కూడియున్నవి, బిందువుతో ఆశ్రయింపబడియున్నవి. బిందువు నాదంతో భేదింపబడుతుంది. మరి నాదం దేనితో భేదింపబడుతుంది? అకారము నుండి షకారము వరకు ఉన్న అక్షరములన్నీ నోటిని తెరచియించిన స్థితిలో పలుకబడునవి. సృష్టిలోని దేనినైనా, మనస్సులోని ఏ భావమునైనా బయటకు వివరించవలెనంటే ఈ అక్షరముల పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. నోటిని మూసినప్పుడు సున్నా అనబడే అక్షరము అనిన ధ్వనితో ఉదయిస్తుంది. నోటిని తెరచియించి పలుకబడిన ఏ అక్షరమైనా నోటిని మూయిటతో సమాప్తమవుతుంది. కనుక అక్షరములన్నీ చివరకు బిందువు, సున్నా లో లయములగుచున్నవి. బిందుభిర్భిద్యతే నాదః స నాదః కేన భిద్యతే. ఆ బిందువు, సున్నా దీర్ఘఘంటానాదం లాగా కొనసాగుతున్న ధ్వనిలో అంతమవుతున్నది. మరి ఆ నాదం ఎందులో లయమవుతుందన్నది అర్జునుని ప్రశ్న. భగవానువాచ శ్రీకృష్ణ భగవానుడనినాడు. స్లో అనాహతస్య శబ్దస్య తస్య శబ్దస్య యో ధ్వనః ధ్వనేరంతర్గతం జ్యోతిర్జ్యోతిరంతర్గతం మనః. 41 అనాహతమైన శబ్దమున్నది, దానికి ధ్వని ఉన్నది. ఆ ధ్వనిలో జ్యోతియున్నది, జ్యోతిలో మనస్సున్నది. ఆహతమంటే కొట్టబడినది. రెండు వస్తువులు ఒకదానితో మరియొకటి తాకినప్పుడు శబ్దం ఏర్పడుతుంది. దీనికి భిన్నమైనది అనాహతనాదం. ఇది తనంతట తానే సృష్టి ప్రారంభం నుండి నిరంతరం మ్రోగుతూనే ఉన్నది. ఇది ఒకదానితో కొట్టబడినది కాదు. ధ్యానమగ్నులైన యోగులకు అంతరికమైన ప్రణవనాదముగా ఇది వినవస్తుంది. సృష్టిలోని నాదములను వదిలిపెట్టు. కొట్టబడని నాదమొకటి ఉన్నది. అది అనాహత ప్రణవధ్వని. అదే ఓంకారము. దానికొక ధ్వని అంటూ ఉన్నది. దానిలో ఒక వెలుగున్నది. అది యోగులకు భ్రూమధ్యంలోని జ్యోతిగా దర్శనమిస్తుంది. ఆ జ్యోతి లోపల మనస్సుంటుంది. అంటే ఆలోచనలు కలిగే ప్రదేశం భ్రూమధ్యమే. వీటిని యోగ పరిభాషలో నాదబిందుకడలంటారు. ఇవన్నీ ధ్యానమగ్నులైన యోగులకు అనుభవంలో తెలియవచ్చే విషయములు. విష్ణుపదము స్లో తన్మనో విలయం యాతి తద్విష్ణోః పరమం పదం. 41.2 ఆ మనస్సు ఎక్కడ లయమవుతున్నదో అదే విష్ణువు యొక్క పరమపదము. ఆయిస్లో ఓంకార్ధ్వనినాదేన వాయోః సంహరణాంతికం నిరాలంబం సముద్దిశ్య యత్ర నాదో లయం గతః. 42 ఓంకారనాదంలోని వాయువు ఎక్కడ అంతమైపోతున్నదో, నిరాలంబమై నాదమెక్కడ లయమైపోతున్నదో అదే విష్ణువు యొక్క పరమపదము. నాదము, మనస్సులు ఎక్కడ లయమవుతాయి? నాదం నిశ్శబ్దంలో లయమవుతుంది. మనస్సు ఆలోచనారహిత స్థితిలో అణగిపోతుంది. ఈ రెండూ ఎక్కడ లయములవుతున్నాయో అదే విష్ణువు యొక్క స్థానము. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూర్యః దివీవ చక్షురాతతం. ఆకాశంలో వెలుగుతున్న కన్నులాగా, సూర్యునిలాగా జ్ఞానులైన వారు నిత్యమూ దేనిని దర్శిస్తున్నారో అదే విష్ణుపదము అని వేదము దీని గురించియే చెప్పినది. అర్జున ఉవాచ అర్జునుడనినాడు. స్లో భిన్నే పంచాత్మకే దేహే గతే పంచసు పంచధా ప్రాణైర్విముక్తే దేహేతు ధర్మాధర్మో క్వ గచ్చతః. 43 పంచాత్మకమైన దేహము నుండి 5 విధములుగా ప్రాణం విడచిపోయినప్పుడు దాని ధర్మాధర్మములు ఎక్కడకు పోతున్నవి? మానవుని దేహము పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశములనబడే పంచభూతములతో కూడియున్నది. దానిని ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానములనబడే పంచవాయువులు నడిపిస్తున్నాయి. మరణ సమయంలో ఆయా ప్రాణములు దేహమును వదిలిపెట్టి పోతాయి. కాని జీవితమంతా అతడు చేసిన కర్మ ఎక్కడకు పోతుంది? ఏమైపోతుంది అనునది ప్రశ్న. పంచభూతములలోని ఒక్కొక్కదానిలోనూ మరలా మిగిలిన 4 భూతములు ఇమిడియుంటాయి. సగభాగం ముఖ్యభూతం ఉంటే మిగిలిన సగభాగంలో 4 భూతములు సమాన భాగములుగా ఉంటాయి. ఈ ప్రక్రియను పంచీకరణమని అంటారు. కనుక ఒక్కొక్క భూతము 5 విధములుగా విభజింపబడి యుంటుంది.
ఈ క్రమంలో 5 భాగములుగా ప్రాణం దేహమును వదిలిపెట్టిపోతుంది. జీవించిన సమయంలో మానవుడు మంచి పనులను, చెడు పనులను ఎన్నింటినో చేసి పుణ్యపాపములను సమకూర్చుకొని ఉంటాడు. మరణించిన తర్వాత ఆ పుణ్యపాపములు ఏమవుతాయన్నది అర్జునుని ప్రశ్న. శ్రీభగవానువాచ భగవానుడనినాడు. స్లో ధర్మాధర్మౌ మనశ్చేవ పంచభూతాని యాని చ ఇంద్రియాణి చ పంచేవ యాశ్చాన్యాః పంచ దేవతాః 44 స్లో తాశ్చేవ మనసా సర్వే నిత్యమేవాభిమానత జీవేన సహ గచ్చంతి యావత్తత్వం న విందతి 45 ధర్మాధర్మములు, మనస్సు, పంచభూతములు, పంచేంద్రియములు, వాటి యొక్క అధిష్టాన దేవతలు 5, ఈ అన్నింటితో నిత్యము కలసియుండే మమకారము మరియు అహంభావములు, ఇవన్నీ కూడా జీవునితో కలసి దేహమును విడిచిపెట్టి పోతాయి. ఎంతవరకు తత్వమును గ్రహించలేడో అంతవరకు ఇది జరుగుతుంది. ధర్మాధర్మములంటే పుణ్యపాపములు. దేహం నశించినప్పుడు ఇవి నశించవు. అహంభావన, నేను అనిన భావన, మమకార భావన, నాది అనిన భావన, ఈ రెండింటినీ ఆశ్రయించుకుని అవి ఉంటాయి. పంచభూతములతో బాటుగా ఇవి కూడా దేహమును వదిలిపెట్టి పోతాయి. ఆయా సంస్కారములకు అనుగుణములైన ఉత్తర జన్మలను జీవునకు కలిగిస్తాయి. యావత్తత్వం న విందతి, ఆ తత్వజ్ఞానం, బ్రహ్మజ్ఞానం కలిగే వరకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. జన్మజన్మంతరాలకు కారణమవుతూనే ఉంటుంది. అర్జున ఉవాచ అర్జునుడనినాడు. స్లో స్థావరం జంగమం చైవ యత్కించిత్ సచరాచరం జీవా జీవేన సిద్ధ్యంతి స జీవః కేన సిద్ధ్యతి 46 ఈ స్థావరం, జంగమము అనబడే చరాచరములైన జీవములన్నీ జీవముతో నడుస్తున్నాయి. మరి జీవుడు దేనితో జీవిస్తున్నాడు? శ్రీభగవానువాచ భగవానుడనినాడు. స్లో ముఖనాసికయోర్మధ్యే ప్రాణః సంచరతే సదా ఆకాశః పిబతే ప్రాణం స జీవః తేన జీవతి 47 నోరు, ముక్కుల మధ్యన ప్రాణం ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉంటుంది. ఆకాశము ప్రాణమును త్రాగుతుంది. అదే జీవుడు. దానితోనే జీవునికి జీవం కలుగుతున్నది. సులభమైన మాటలలో చెప్పవలెనంటే ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపంలో మానవునిలోని ఊపిరి నడుస్తూ ఉంటుంది. అదే ప్రాణము. ఈ ప్రాణము నిశ్వాసరూపంలో బయటకు పోయినప్పుడు ఆకాశంలో లయమవుతుంది. మరలా ఆకాశము నుండి విడివడి ఉచ్ఛ్వాస రూపంలో దేహంలోనికి ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియే మానవునిలో ఆయు జీవమునకు కారణము. సృష్టి ప్రారంభములో ఆకాశము, ప్రాణములు సృష్టించబడినాయని ఉపనిషత్తులంటాయి. కనుక ఆకాశము, ప్రాణముల మధ్యన సంచార రూపంలో జరుగుతున్న నిరంతర ప్రక్రియే జీవమని చెప్పబడుతుంది. ఇదే జీవునిలోని జీవమునకు కారణము. అర్జున ఉవాచ అర్జునుడనినాడు. స్లో బ్రహ్మాండ వ్యాపితం వ్యోమ వ్యోమ్నా చావేష్టితం జగత్ అంతర్బహిశ్చ తద్వ్యోమ కథం దేవో నిరంజనః 48 శూన్యము బ్రహ్మాండమంతటా వ్యాపించి యున్నది. జగత్తంతయు శూన్యముతో ఆవరింపబడి యున్నది. ఈ శూన్యము జగత్తులో లోపల బయట అంతటా నిండి ఉన్నది. ఆ దేవత ఏమిటి? శ్రీభగవానువాచ భగవానుడనినాడు. స్లో ఆకాశో హ్యవకాశశ్చ ఆకాశవ్యాపితం చ యత్ ఆకాశస్య గుణః శబ్దాన్యః శబ్దా బ్రహ్మ ఉచ్యతే 49 ఆకాశమంటే అవకాశమే. ఆకాశములో వ్యాపించియుండే గుణమే శబ్దము. నిశ్శబ్దమే బ్రహ్మమని చెప్పబడుతుంది. ఆకాశమంటే మిగిలిన 4 భూతములైన పృథివీ, జలము, అగ్ని, వాయువులను తనలో ఉండటానికి అవకాశం కల్పించే శూన్యమే. అవకాశం కల్పించేదే ఆకాశమని జిల్లెళ్లమూడి అమ్మగారు కూడా అనేవారు. పంచభూతములలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క గుణమున్నది. పృథివికి గట్టిదనము, జలమునకు తడి స్వభావము, అగ్నికి వేడిమి, వాయువుకు సంచారము గుణములై యున్నవి. అదే విధముగా ఆకాశమునకు శబ్దము గుణమై యున్నది. శబ్దం ఆకాశంలో ప్రయాణిస్తుంది. అదే ప్రాణము. ఓంకారమే సగుణ బ్రహ్మము, మరలా అదియే నిర్గుణ బ్రహ్మము కూడా. ఈ సత్యము కఠోపనిషత్తులో చెప్పబడినది. స్లో ఏతద్ధ్యేవాక్షరం బ్రహ్మ ఏతద్ధ్యేవాక్షరం పరమేతద్ధ్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్. ఈ అక్షరమే, ఓంకారమే సగుణ బ్రహ్మము. మరలా ఇదియే పరబ్రహ్మము. ఈ అక్షరమును తెలుసుకున్నవాడు ఏది కోరితే అతనికది లభిస్తుంది. అకార, ఉకార,
మకారములతో కూడిన ప్రణవనాదమే సగుణ బ్రహ్మము. ప్రణవనాదము లయించిన స్థితి నిర్గుణ బ్రహ్మము. నహ శబ్ద బ్రహ్మ ఉచ్యతే అని భగవానుడు ఈ శ్లోకములో చెప్పినది ఈ సత్యమునే. అర్జున ఉవాచ అర్జునుడనినాడు. స్లో దంతోష్ట తాలు జిహ్వానామాస్పదం యత్ర దృశ్యతే అక్షరత్వం కుతస్తేషాం క్షరత్వం వర్తతే సదా. 50 దంతములు, ఓష్టములు, తాలువు, జిహ్వలతో శబ్దములు పుడుతున్నట్లు కనిపిస్తున్నది. అవి క్షరములుగా కనిపిస్తున్నప్పుడు వాటిని అక్షరములని అనడం ఏమిటి? శబ్దములు నోటిలోని వివిధ భాగములతో పలకడం ద్వారా ఉద్భవిస్తాయి. నాలుక వెనుకనున్న గొంతు భావమును కంఠమని పిలుస్తారు. ఇక్కడ నుండి పుట్టే శబ్దములు కంఠ్యములని పిలువబడతాయి. తరువాతది అంగిలి లేదా తాలువు. ఇక్కడ నుండి ఉచ్చరించబడే శబ్దములు తాళవ్యములనబడతాయి. శిరస్సు నుండి వెలువడే శబ్దములు మూర్ధన్యములవుతాయి. దంతములతో ఉచ్చరించబడునవి దాంత్యములు. పెదవులతో పలుకబడునవి ఓష్ట్యములు. రకరకములుగా పలుకబడే ఈ శబ్దములకు పుట్టుక, నశింపు ఉన్నట్లుగా మనకు గోచరిస్తున్నది. శబ్దములన్నీ శూన్యములో లయిస్తున్నవి. కనుక అవి క్షరములే. వీటిని అక్షరములని అనడం వెనుక అర్థమేమిటన్నది అర్జునుని ప్రశ్న. శ్రీభగవానువాచ భగవానుడనినాడు. స్లో అఘోషమవ్యంజనమస్వరం చాప్యతాలుకంఠోష్టమనాసికం చ అరేఖజాతం పరమూష్మవర్జితం తదక్షరం నక్షరతే కథంచిత్. 51 అఘోషము, అవ్యంజనము, అస్వరము, అతాలుకము, అకంఠోష్టనాసికము, అరేఖము, ఊష్మవర్జితము, పరమైనదే అక్షరము. అది ఎన్నడూ క్షరము కాదు. నీవనినది సత్యమే. శబ్దములు క్షరములే. కాని శబ్దములకు మూలమైన నిశ్శబ్దము నుండి అవి పుట్టుచున్నాయి. శబ్దములకు మూలమైన ఓంకారము నిత్యము. కనుక దాని స్పర్శతో శబ్దములు అక్షరములని పిలువబడుతున్నాయి. 1 అఘోషము, గట్టిగా ఉచ్చరించబడనిది, అచ్చులు కానిది. 2 అవ్యంజనము, హల్లుల రూపములో పలుకబడనిది. 3 అస్వరము, స్వరము లేనిది. 4 అతాలుకము, అంగిలితో ఉచ్చరించబడనిది. 5 అకంఠోష్టనాసికము, కంఠముతోగాని పెదవులతోగాని ముక్కుతోగాని పలుకబడనిది. 6 అరేఖము, అక్షరరేఖలు లేనిది. 7 ఊష్మవర్జితము, ఊపిరితో బయటకు అనబడనిది. 8 పరము, శబ్దమునకు పరమైన నిశ్శబ్దము. ఇదియే అక్షరము, నాశనం కానిది, నిత్యమైనది. అదే నిర్గుణ బ్రహ్మము. అది సగుణ బ్రహ్మమునకు ఆధారమై యున్నది. తురియమనునది తక్కిన 3 స్థితులకు ఆధారమై యున్నది. అది ఇంద్రియముల యొక్క పరిధిలోకి ఎప్పుడూ రాదు. కనుక క్షరముగా మారదు. అర్జున ఉవాచ అర్జునుడనినాడు. స్లో జ్ఞాత్వా సర్వగతం బ్రహ్మ సర్వభూతాధివాసితమింద్రియాణం నిరోధేన కథం సిద్ధ్యంతి యోగినః. 52 సర్వగతుడే, సర్వభూతాధివాసుడైన బ్రహ్మమును ఇంద్రియ నిరోధం సహాయంతో ఏ విధంగా యోగులు సిద్ధించుకుంటారు? బ్రహ్మము అంతటా నిండియున్నప్పుడు దాని సాక్షాత్కారము కొరకు ఇంద్రియములను నిరోధించవలసిన పని ఏమిటన్నది అర్జునుని ప్రశ్న. శ్రీభగవానువాచ భగవానుడనినాడు. స్లో ఇంద్రియాణం నిరోధేన దేహే పశ్యంతి మానవాః దేహే నష్టే కుతో బుద్ధిర్బుద్ధినాశే కుతో జ్ఞతా. 53 ఇంద్రియ నిరోధంతో దేహంపైన మానవులు దృష్టిని ఉంచుతున్నారు. దేహం నష్టమైతే బుద్ధి ఎక్కడుంది? బుద్ధి నశిస్తే ఇక జ్ఞానం ఎక్కడుంది?